హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య శ్రీషణ వేదిక. ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అనమాట. సో కాజీపేటలో నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటున్నాను. మా వీధిలో ఫుల్గా పువ్వుల చెట్లు అయితే ఉంటాయి. సో ముందు రోజే నేను పువ్వులన్నీ కూడా ఇలా కోసుకొని వచ్చి నేనైతే దండలాగా కూర్చుతున్నాను సూది దారం యూజ్ చేసి. ఇక్కడ పింక్ కలర్ ఉన్నాయి కదా, అవి పింక్ కలర్ గన్నేరు పువ్వులు. అలానే ఆ తర్వాత మామిడాకులు అయితే పెట్టాను. ఆ తర్వాత వైట్వి పువ్వులు ఉంటాయి కదా, సో అవి కూడా పెట్టి ఇలా కూర్చాను. మధ్యలో ఆ గ్రీన్వి ఆకులు పెట్టడం వల్ల ఎంత బాగా కనిపిస్తున్నాయో చూసారా. ఆ గన్నేరు పువ్వులు అయితే సేమ్ రోజ్ పెటల్స్ లాగే కనిపించాయి. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఇలాగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. మధ్యలో ఆకులు పెట్టడం వల్ల సేమ్ మనము దండలు అనేవి కొంటే ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను ముందు రోజే మనకి దేవుడి మూల సామాన్లు అవి ఉంటాయి కదా, అవైతే క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. మళ్ళీ పండగ రోజే చేయాలి అని అంటే కొద్దిగా ఒకే రోజు పనులు ఎక్కువైపోతాయని ముందు రోజే ఇలాగా క్లీన్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే నేను రాగివి క్లీన్ చేయడానికి నిమ్మకాయ అలానే సాల్ట్ అయితే యూజ్ చేశాను. ఇలాగ లెమన్ అండ్ సాల్ట్ యూజ్ చేయడం వల్ల ఈజీగా క్లీన్ అయిపోతుంది. అలానే మనకి ఇలాగ రాగివి బిందులు అవి ఉంటాయి కదా, వాటిని కానీ ఇలాగ పీతాంబరి వాటితో క్లీన్ చేస్తే ఆ పీతాంబరి స్మెల్లే వస్తుంది కాబట్టి, సో లోపల క్లీన్ చేసేటప్పుడు ఇలా నిమ్మకాయ అలానే సాల్ట్ యూజ్ చేసి కానీ క్లీన్ చేసుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది. అలానే నీట్గా క్లీన్ అవుతుంది కూడా. సో చూసారు కదా ఎంత డిఫరెన్స్ ఉందో, చాలా బాగా క్లీన్ అవుతుంది, మనం ఎక్కువ రుద్దాల్సిన అవసరం లేదు కూడా. ఇక్కడ నా దగ్గర ఉన్న కాపర్ అన్నీ కూడా ఇలా నిమ్మకాయ సాల్ట్ పెట్టి క్లీన్ చేశాను. నేను ట్రై చేశాను అనమాట, ఈ ఇత్తడివి ఉంటాయి కదా వాటిని కూడా క్లీన్ చేద్దాము ఎలా ఉంటుందో అని. బట్ క్లీన్ చేయడం చాలా కష్టమైంది, నిమ్మకాయతో అంతగా క్లీన్ అవ్వలేదు అవి. ఇలా పీతాంబరితోనే పర్ఫెక్ట్ అనమాట. సో పీతాంబరి పెట్టి అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. అమ్మ వాళ్ళు అయితే చింతపండు పెట్టి క్లీన్ చేస్తారు ఎక్కువగా. చింతపండులోని మనకి బ్రిక్ది ఉంటుంది కదా పౌడర్లా చేసి, దాంతో పెట్టి క్లీన్ చేస్తారు. మీలో ఎవరైనా ఇలా క్లీన్ చేసే వాళ్ళు ఉన్నారా? సో నేనైతే అలా క్లీన్ చేయడం చాలా కష్టము, ఎక్కువ ఓపిక ఉండాలి అలా క్లీన్ చేయాలంటే. నాకు ఓపిక తక్కువ కాబట్టి ఇంకా నేను ఈ పీతాంబరితోనే క్లీన్ చేసేస్తాను, త్వరగా పని అయిపోతుంది అనేసి. ఇంకా రాగివి అయితే అలా నిమ్మకాయతో ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటున్నాను, మంచిగా ఉంటుందని. ఎందుకంటే రాగి బిందె వాడుతున్నా కాబట్టి. సో ఒక 2 to 3 డేస్కి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అది. ఇంకా వరలక్ష్మి వ్రతము నేను 4th వారం చేసుకుంటున్నాను. 3rd వారం నేను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. సో అమ్మ చేసుకున్నప్పుడు అమ్మతో పాటే ఉన్నాను. ఇంకా 4th వారం నేను కాజీపేట వచ్చేసాను. ఇంకా కాజీపేటలోనే 4th వారం అయితే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను అనమాట. అదే రోజు ఇండిపెండెన్స్ డే కూడా. ఇంకా 15th ఇండిపెండెన్స్ డే వరలక్ష్మి వ్రతము, 16th ఏమో జన్మాష్టమి కదా. సో ధ్రువ్ స్కూల్ 16th హాలిడే కాబట్టి వాళ్ళు 14th జన్మాష్టమి చేస్తా అన్నారు. సో ఇంకా ధ్రువ్ని కృష్ణుడిలాగా 14th రెడీ చేసి పంపించాలి. ఇంకా ఫుల్ హెక్టిక్ అయిపోయింది. నేను కాజీపేట రావడం ఇంకా కంటిన్యూగా పనులే అయిపోయాయి. 13th జన్మాష్టమికి కావాల్సినవన్నీ ధోతి ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ నెక్స్ట్ డే 14th ఏమో ధ్రువ్ని కృష్ణుల్లా రెడీ చేసి పంపించాలి. అలానే ఇంట్లో పనులన్నీ క్లీనింగ్ అవి చేయాలి. ఇంకా ఇవన్నీ కూడా క్లీనింగ్లు అయితే చేసుకోవాలి. ఇంకా పండగ అంటే ఇంకా క్లీనింగ్లే ఫస్ట్ ఉంటాయి కదా. సో అన్నీ కూడా క్లీనింగ్ చేసుకునేసరికి సరిపోయింది నాకు. దేవుడి మూల కూడా నేను ఎప్పటి నుంచో మంచిగా బ్యాక్గ్రౌండ్ అది సెట్ చేద్దాము అనుకున్నాను. సో ఇంకా అవన్నీ కూడా చేసుకున్నాను ముందు రోజే. ఇంకా ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు అనమాట. మార్నింగ్ లేవగానే టిఫిన్ అయితే రెడీ చేసి పెట్టేశాను. ధ్రువ్ స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఇడ్లీ అయితే పెట్టేశాను. ఇక్కడ నేను ఫస్ట్ టైం బూరెలు చేయడం అనమాట. సో ముందు రోజు నైటే వీడియో చూసాను, యూట్యూబ్లో చూసి ట్రై చేస్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడు కూడా బూరెలు అనేది చేయలేదు. సరే చేద్దాము, ఎందుకు ఎప్పటికీ నేర్చుకోకుండా ఉంటే ఎలా అనేసి ఇంకా ట్రై చేద్దాంలే, చేస్తూ ఉంటే వస్తుందని ఇంకా చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే శనగపప్పుని ఒక 1/2 hour చిన్న గ్లాస్తో తీసుకొని నానబెట్టుకున్నాను. తర్వాత ఒక 2 to 3 విజిల్స్ అయితే వచ్చేలాగా కుక్కర్లోని పెట్టుకున్నాను. దాన్ని తీసి వాటర్ అంతా వంపేసి ఓన్లీ శనగపప్పుని మిక్సీలో వేసాను. ఆ తర్వాత మనం ఎంతైతే శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తోని ఇలాగ నేను బెల్లం అయితే తీసుకొని కొద్దిగా వాటర్ వేసి ఇలా పాకంలా చేసుకొని అందులో జస్ట్ ఇలా పొంగి వచ్చేగానే నేను ఆ శనగది మిక్సీ పట్టాను కదా, అది వేసేసి కొద్దిగా నెయ్యి అలానే
యాలకులు అయితే వేసేసి మనం ఇలా కలిపేసుకోవడం అంతే. చాలా ఈజీగా అయిపోయింది. బట్ ఓపిక ఉండాలి అంతే చేయడానికి. చేస్తూ ఉంటేనే వస్తుంది కదా! ఎప్పటికీ రాదు అని అంటే ఎప్పటికీ నేర్చుకోలేము అనేసి ట్రై చేద్దాంలే అని అయితే ఇంక ట్రై చేశాను. ఫస్ట్ అయితే ఇవన్నీ చేయాలా అంత ఓపిక లేదని అనిపించింది. ఓన్లీ పులిహోర, పరమన్నం చేద్దాం చాలులే అని అనుకున్నాను. బట్ ఇంకా ఓపిక తెచ్చుకొని చేద్దాము, చేస్తేనే నేర్చుకుంటాం కదా అనేసి ఇంకా ట్రై అయితే చేస్తున్నాను. బట్ చాలా బాగా వచ్చింది. ఇక్కడైతే పూర్ణాలైతే రెడీ చేసేసుకున్నాను. ఇలా ఉండలా చుట్టేసుకొని తర్వాత మనం ఎలా అయితే దోసకి బ్యాటర్ అనేది రెడీ చేసుకుంటామో అలానే బట్ థిక్‌గా అయితే చేసుకొని అందులో కొద్దిగా బెల్లము, కొద్దిగా తినే సోడా అయితే వేసుకున్నాను. ఇంకా మొత్తం కూడా ఇలా కలిపేసుకోవడం అంతే. కాసేపు ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టుకొని ఇప్పుడు నేను ఏవైతే పూర్ణం రెడీ చేసుకున్నానో అవి ఇందులో పడేసి స్పూన్‌తో తీసి వేయడమే. నాకు ఈ మెథడ్ చాలా బాగా నచ్చింది. యూట్యూబ్‌లో చూసే నేర్చుకున్నాను. రౌండ్‌గా వచ్చాయన్నమాట. మొత్తానికి బూరెలైతే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. లోపల చాలా బాగుంది. బయట కొద్దిగా గట్టిగా వచ్చింది అని అనిపించింది. బట్ ఎలాగోలాగా ట్రై చేశాను. గారెలైతే ఇంకా తీపి గారెలైతే చేశాను. ఇంకా పరమన్నము అలానే పులిహోర కూడా రెడీ చేశాను. గారెలైతే అంటే పల్చగా అయిపోయింది గారెలు. సో, గారెలు చేయడం రాలేదు నాకు. అలానే ఏం చేశా అంటే పాలిథీన్ కవర్‌లోని చిన్న కోన్‌లాగా చేసుకొని ఆ పిండిని అందులో వేసేసి రింగుల్లాగా అయితే వేసేసాను. వచ్చింది కానీ పాకం కూడా బాగా పీల్చాయి. కొమ్ము శనగలు కూడా నానబెట్టుకొని అయితే పెట్టేసుకున్నాను ముందు రోజే. ఇంకా ఇది వచ్చేసి గుమ్మంకి ఇలా ఆల్రెడీ పెయింటింగ్ ఉంది. సో, బొట్టులు పెట్టినా అంతగా కనిపించదని మాస్కింగ్ టేప్ అయితే ఫస్ట్ స్టిక్ చేసుకొని దాని మీద ఇలాగా పసుపు అయితే రాస్తున్నాను. ఇంకా దాని మీదే మనము బొట్టులు పెట్టుకుంటే బాగా కనిపిస్తుంది. ఇంకా ఇంటి ముందు అన్నీ కూడా ముగ్గులు పెట్టుకున్న తర్వాత ఇంకా పూజ కోసమని ఇలా సింపుల్‌గా బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్ అయితే చేశాను. నా ఓని వేసి ఇంకా సైడ్ హ్యాంగర్స్ అవి ఉన్నాయి కదా! అవి నేను చేసినవే. మీద హ్యాంగర్స్ పెట్టినవి కూడా షార్ట్స్‌లో పెట్టాను. అలానే తిరుపతి వెళ్ళినప్పుడు లక్ష్మీదేవిది చిన్న విగ్రహం అయితే కొనుక్కున్నాను. సో, అదైతే పెట్టుకున్నాననమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. సో, పూజకు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇంక పూజ అయితే స్టార్ట్ చేశాము. బావ అయితే బుక్ చదివాడు. ఇంకా వరలక్ష్మి వ్రతంది బుక్ ఉంటుంది కదా! ఇంకా నేనైతే పూజ చేశాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వరలక్ష్మి వ్రతం రోజు నేనే బుక్ చదివాను. ఎంత కష్టపడ్డానో బుక్ చదవడానికి. అది ఒత్తు కింద ఒత్తు ఉంటుంది తెలుగులోని. చాలా కష్టపడ్డాను. బట్ చదివితేనే వస్తుంది అని చదివాననమాట. పైగా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి అని క్లియర్‌గా బుక్ చదివితేనే తెలుస్తుంది అనేసి ఇంకా బుక్ అయితే చదివాను. అలానే ఇంకా వచ్చిన తర్వాత అమ్మ ఎలా చేసిందో చూసి ఇంకా నేను కూడా చేసుకున్నాను. మంచిగా అనిపించింది పూజ చేసుకొని. ఇలా అన్నీ తెలుసుకుంటూ చేసుకుంటే ఈజీగా కూడా ఉంటుంది. ఎక్కువ కన్‌ఫ్యూజన్ కూడా ఉండదు కదా అనేసి ఇంకా బావ మొత్తం పూజ బుక్ మొత్తం చదివిన తర్వాత లాస్ట్‌లో హారతిది మాత్రం నువ్వే చదువు అనేసి ఇచ్చాడు. అప్పుడు నేనే చదివాననమాట. సో, చూసారు కదా విగ్రహం ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. తిరుపతిలో తీసుకున్నాను 80 రూపీస్‌కి. అనిపించింది నాకు.
నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.